మామూలుగా మున్సిపాలిటీ ఈ శానిటేషన్లో చెప్పి క్లీన్ చేయిస్తారు. ఆ రోజు పండుగ మా ఉదయమే మొదలవుతుంది. ఆ రోజు రాత్రి 16వ తారీఖు రాత్రికి అయిపోతే 17వ తారీఖు పండుగ. వాళ్ళకి తెలుసు ఇన్స్పెక్టర్లకు కొద్దిగా సెక్షన్ ఇస్తే ఎస్ఎస్ ఎవరు ఇప్పుడు ఉన్నాడా ఏరియా దర్శకి పెట్టిన 4 ఉన్నాయి. ఈరోజు మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ప్రొద్దుటూరులో బక్రీద్ పండుగకు సందర్భించి మసీదుల దగ్గర ఈద్గా దగ్గర అంతా శుభ్రపరిచే దానికోసము బక్రీద్ పండుగ సందర్భంగా అన్ని ప్రాంతాలు క్లీనింగ్ చేసి బ్లీచింగ్ పౌడర్ వేసి అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేదానికి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగనే పొద్దుటూరు పట్టణంలో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. చాలామంది పన్నుల రూములు మున్సిపాలిటీ రూముల్లో ఉంటూ పన్నులు కట్టకుండా బాడిగలు కట్టకుండా వాళ్ళు స్వలాభం కోసం చేసుకుంటూ ఉంటారు. దానిపైన కూడా ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా మనకు పన్నులు ప్రజలు కట్టే పన్నులు ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఉపయోగపడే పన్నులు మాత్రమే చేయాలని, ఎవరంటే వాళ్ళు చెప్పింది రోడ్ల మీద రోడ్లు వేయటము, కల్వర్ట్ల మీద కల్వర్ట్లు వేయటము కాకుండా, డివైడర్లు వేయటం అవన్నీ కాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రజాధనాన్ని ఉపయోగపడే విధంగా, ప్రజాధనాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా పొద్దుటూరు పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో రూములు ఖాళీగా ఉన్నాయి. ఆ రూములన్నీ ఫిలప్ చేసి ప్రజాధనాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మేము కమిషనర్ గారితో వచ్చి ప్రజల కోసము ఈరోజు తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో పొద్దుటూరులో గెలిచింది కాబట్టి, వరదారెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు కాబట్టి, వరదారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరము పొద్దుటూరు పట్టణాన్ని పరిశుభ్రత విషయంలో అయితేనేమి, అభివృద్ధి విషయంలో అయితేనేమి, వాళ్ళకు కావాల్సిన సంక్షేమ విషయంలో అయితేనేమి అన్ని వార్డులు అందరము కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.